బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ దివంగత నేత జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఆయన గుండెపోటుతో మరణించారని భావిస్తున్న తరుణంలో మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ స్వయంగా ఆయన తల్లే పోలీసులను ఆశ్రయించడం సంచలనం రేపుతోంది. తన కుమారుడి మృతి వెనుక నిర్లక్ష్యం, కుట్ర ఉన్నాయని ఆరోపిస్తూ గోపీనాథ్ తల్లి మాగంటి మహానంద కుమారి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన కుమారుడు ఐసీయూలో వెంటిలేటర్పై ఉన్నప్పుడు చివరకు జూన్ 8న మరణించినట్లు ప్రకటించిన తర్వాత కూడా తనను చూడనివ్వలేదని మహానంద కుమారి తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు. కోడలు మాగంటి సునీత కుమార్తె దిశిరా సూచన మేరకే ఆసుపత్రి సిబ్బంది తనను అడ్డుకున్నారని తెలిపారు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా గోపీనాథ్ ను కలిశారని, ఈ వివక్ష తన అనుమానాలను మరింత బలపరిచిందని ఆమె పేర్కొన్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. భవిత, వెనల మాగంటి గోపీనాథ్ మరణం ప్రజెంట్ ఒక వివాదంగా మారిందని చెప్పాలి. అయితే మాగంటి గోపీనాథ్ జూన్ మొదటి వారంలో చనిపోయినప్పటికీ అప్పటి నుంచి కూడా పెద్దగా ఎక్కడ కూడా మరణం పైన పెద్ద ఇష్యూ కాలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఉప ఎన్నిక సందర్భంలో రోజు రోజుకు వాటిపైన కొంత రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి. అయితే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చిందా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఏదైతే నామినేషన్ వేసేటువంటి సమయంలో మాగంటి గోపీనాథ్ భార్య సునీత కాదు, మాగంటి గోపీనాథ్ భార్య మొదటి భార్య కుమారుడు ప్రద్యుమ్న తను ఒక ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశారు. తను లివింగ్ రిలేషన్ లో ఉంది తప్ప పెళ్లి చేసుకున్నటువంటి వైఫ్ కాదు, మా తల్లికి ఎలాంటి విడాకులు ఇవ్వకుండానే మాగంటి గోపీనాథ్ వాళ్ళతో లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళ యొక్క నామినేషన్ ని క్యాన్సిల్ చేయాలంటూ కూడా వాళ్ళు కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే ఇదే నేపథ్యంలో ఒకసారి ఖచ్చితంగా వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి కలవాలని చెప్పిన నేపథ్యంలో మొన్న తాజాగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితమే మాగంటి గోపీనాథ్ తల్లి కూడా కొన్ని కామెంట్స్ చేసింది. అయితే మాగంటి గోపీనాథ్ మరణం మొదట అంటే మరణించారు అని చెప్పేసి టీవీలో వార్తలు వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే అంటే లేదు వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్నారు అని చెప్పేసి కూడా మళ్ళా తర్వాత వార్తలు రావడం, మొదట చనిపోయిండు అని చెప్పేసి వార్తలు వచ్చిన తర్వాత 3 రోజుల వరకు కూడా తనని వెంటిలేటర్ పైన ఉంచారు. ఎందుకు ఉంచారని మాత్రం ఇప్పటివరకు ఒక క్లారిటీ లేదు. అయితే నా కొడుకును నేను చూడడానికి వెళ్తే కూడా నన్ను డాక్టర్స్ లోపలికి రానివ్వలేదు, అంటే తల్లి కొడుకును చూసేటువంటి చూడడానికి వెళ్తే కూడా అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళు కొంత అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఒకవేళ మరణించినా కూడా కావాలని చెప్పేసి వాళ్ళు వెంటిలేటర్ పైన ఉంచి చికిత్స అందించారా అనేటువంటి కోణంలో కూడా తను కొంత అనుమానం వ్యక్తం చేసింది. అయితే భవిత, ఇక్కడ చూసుకున్నట్టయితే ఓ పక్కన సర్వేలేమో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది అంటూ కూడా చెబుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు చూస్తేనేమో మాగంటి తల్లి ఏమో ఫిర్యాదు మేరకు మరి బీఆర్ఎస్ ఓట్లలో ఏమైనా తేడా వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే మరొక 2 రోజుల్లోనే ఎన్నిక ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రభావం ఖచ్చితంగా ఈమె కంప్లైంట్ ప్రభావం ఇటు ఎన్నికలపై పడే అవకాశం ఉందంటారా బీఆర్ఎస్ పార్టీకి? ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీ అదే ఆరోపిస్తుంది. ఎందుకంటే మాగంటి మరణం సంభవించుకుని దాదాపు 6 నెలల కాలం గడిచింది. ఈ 6 నెలల కాలంలో ఎలాంటి ఆరోపణలు లేని ఈ మాగంటి మరణం పైన ఇప్పుడు ఎందుకు ప్రత్యేక ఆరోపణలు వస్తున్నాయి? మాగంటి తల్లి కూడా చనిపోయిన తర్వాత అదే రోజు ఆరోపణలు చేయకుండా ఎందుకు ఇప్పుడు ఆరోపణలు చేస్తూ వస్తుంది? అయితే తాజాగా మాగంటి గోపీనాథ్ తల్లి 2 రోజుల క్రితం ఒక బయట రిలీజ్ చేసినప్పుడు కూడా అప్పుడు కేటీఆర్ సమాధానం చెప్పాలి. ఎందుకంటే నన్ను లోపలికి రానియనప్పుడు నేను అదే హాస్పిటల్లో ఉన్నప్పుడు అదే సమయంలో కేటీఆర్ వచ్చాడు. అయితే కేటీఆర్ కి నా యొక్క ఆవేదన చెప్పుకునేటువంటి నేపథ్యంలో కూడా నేను వచ్చి మాట్లాడతానమ్మా అంటూ కూడా లోపలికి వెళ్ళాడు. కానీ లోపలికి వెళ్ళి నాకు తీసుకెళ్లకుండా ఇంకొక డోర్ నుంచి ఆయన బయటకు వెళ్ళిపోయాడు. అంటే ఏదో ఒక కోణం దాగి ఉంది, ఒక మాగంటి గోపీనాథ్ మరణం వెనుక కేటీఆర్ హస్తం ఉందన్నట్టు కూడా తను ఇండైరెక్ట్ కామెంట్స్ చేసింది. ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ మరణం పైన దర్యాప్తు చేయాలి లోతుగా అని చెప్పేసి కూడా నిన్న తాజాగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో తను ఫిర్యాదు చేశారు. మాగంటి గోపీనాథ్ మృతికి తన భార్య సునీతతో పాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులే కారణం అంటూ కూడా తను ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులతో పాటు తనతో ఉన్నటువంటి గన్మెన్లను కూడా పూర్తి స్థాయిలో విచారించాలని చెప్పేసి ఫిర్యాదు చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే 2 రోజుల్లో అంటే రేపు ఈ రోజుతో ప్రచారం ముగియనుంది. 2 రోజుల్లో పోలింగ్ కి కూడా సమయం దగ్గర పడటంతో ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పేసి ఒక కుట్రకోణం చేస్తుంది. ఎక్కడ కూడా బీఆర్ఎస్ కి ఏదైతే సర్వే ఫలితాలు అనుకూలంగా ఉండటంతో బీఆర్ఎస్ గెలవకూడదని చెప్పేసి కావాలని చెప్పేసి ఏదైతే మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి వెనక కాంగ్రెస్ నేతలే ఉండి ఇలాంటి కార్యక్రమాలు చేసేటువంటి
పనికి పూనుకున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఇదే ఇష్యూ కనుక కొనసాగితే ఈ 2 రోజుల పాటు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ కొంత నెగిటివ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భవిత. Sir.